లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందుకుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు వాక్యము వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ ముందర నడుచువాడు మన ప్రభు అయినటువంటి యేసయ్య, ఆయన నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన మన ముందు వెళుతూ ఉన్నాడు. ఆయన మన ముందు ఆయన చేసేటువంటి కార్యాలు కూడా అద్భుతమైనటువంటివి. దేవుని వాక్యం రాయబడింది, ఇజ్రాయేలు ప్రజల ముందు ఆయన వెళ్ళాడు, ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఆయన వారి మధ్యలో నడిచాడు, పగటి మేఘము, రాత్రివేళ అగ్నిస్తంభమే నడిచాడు. మన దేవుడు సైన్యములకు అధిపతకు దేవుడు. మన ముందు, మన ప్రయాణంలో, మన వ్యాపారంలో, మన కుటుంబం, అలా మనం చేసే ప్రతి పనిలో ఆయన ముందు ఉంటే విజయం మన జీవితానికి ఖచ్చితంగా వస్తుంది. అందుకే ఈ ఉదయకాలపు సమయంలో నా ముందర వెలుచున్నావు తండ్రి, నీకు స్తోత్రమని. అలాగే దేవుని వాక్యం నీ ముందర చూడండి, ఆయన ముందరగా పోవచ్చు మెట్టగానున్న స్థలాలను స్థరాలము చేయనని సెలవిచ్చాడు. నీకు ముందుగా పోవచ్చున్నవాడు సైన్యములకు అధిపతకు దేవుడు. నీ ముందున్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. నీ ముందు ఆయన నడుచుచూ నీ జీవితంలో ప్రతి అడ్డును, ప్రతి ఆటంకమును, ప్రతి విధమైన శోధనను ప్రభు తొలగించునుగాక. దేవునికి స్తోత్రం. నీ మీద మరి ఎటువంటి సాతాను క్రియలున్న దేవుడు తొలగిస్తాడు. మరి ఫరో సైన్యమే ఇజ్రాయేల్ ప్రజలకు ఎదురైనప్పుడు ఆయన వారి ముందు నడిచాడు. దేవునికి స్తోత్రం. వారి చేయి పట్టుకొని నడిపించాడు. ఈరోజు నిన్ను కూడా నీ ముందు నడిచి నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆమేన్. కళ్ళుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన యేసయ్య, గొప్ప దేవానికి స్తోత్రం. సైన్యములకు అధిపతకు దేవుడు మా ముందు వెలుచున్నావు. నీ ముందర వెలుచున్నవాడు మెట్టగున్న సరాలము చేయగలరు దేవుడు. అయా సైన్యములకు అధిపతకు దేవుడవై, అయా ఇజ్రాయేలు ప్రజల మధ్యలో మీరు తండ్రి ముందుగా వెళ్ళారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి క్షేమముగా 6 నేలలో మీరు నడిపించారు తండ్రి. యేసయ్యానికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో పగటు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభంగా నడిచారు. వాళ్ళకి ఏ కొరత రానిలేదు ప్రభువానికి స్తోత్రాలు. ఆహార విషయంలోనూ అలాగే నీళ్ళ విషయంలోనూ ప్రభు మీరు చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. అలాగనే నీ ప్రజల ముందు, మా ముందు మీరు వెళ్ళి ప్రతి విధమైన అడ్డులు, ఆటంకాలు తొలగించి క్షేమం కలుగజేసి దీవించమని అయా ప్రతి ఒక్కరికి తోడే ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.